అందరికి నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు ఇస్తున్నారు సునీల్ నిరుద్యోగ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క భారతదేశంలో బ్రాహ్మణులు మరి యొక్క వాళ్ళ యొక్క ఏ విధంగా ఎన్ని పోస్టులో ఏ విధంగా ఎంత పర్సెంటేజ్ ఉన్నారో నేను ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మొన్న లాస్ట్ లో ఒక వీడియో పెట్టాను క్రికెట్ గురించి. మరి బ్రాహ్మణులు క్రికెట్ టీమ్ లో మొత్తం ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఈ యొక్క రోజుల్లో మరి అదే విధంగా సమాజంలో వివిధ పోస్టుల్లో వాళ్ళ యొక్క ఏ విధంగా ఎంత పర్సెంటేజ్ ఉన్నారో నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ప్లస్. సో వీడియో చూసినట్లయితే ఒకసారి గమనించండి. భారతదేశ జనాల్లో బ్రాహ్మణులు కేవలం మన 2% ఉన్నారు భారతదేశంలో. 2% ఉన్నట్టు ఉన్నా కూడా మరి వాళ్ళు వివిధ పోస్టులో ఏ విధంగా ఉన్నారో దాన్ని తెలియజేస్తాను ప్లస్. మన లోక్సభలో చూసినట్లయితే 48% ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో చూసినట్లయితే 36% ఉన్నారు. గవర్నర్ గా 50% ఉన్నారు. అదేవిధంగా కేబినెట్ మంత్రులుగా 36% ఉన్నారు. చీఫ్ సెక్రటరీగా 54% ఉన్నారు. అదేవిధంగా పిఏ నుండి మంత్రులుగా ఉన్నవారు 70% ఉన్నారు. అదే వైస్ ఛాన్సలర్ గా 70% ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 56% ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా 40% ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ గా 70% ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ గా 61% ఉన్నారు. అదే నేషనల్ మీడియాలో 90% ఉన్నారు. అదే విధంగా దేవాలయాలలో 100% ఉన్నారు ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు గమనించండి. వీళ్ళు ఉండేదే మన భారతదేశ జనాభాలో ఒక 2% ఉన్నారు. 2% ఉండి ఈరోజు భారతదేశాన్ని ఆక్రమించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఐపీఎస్ లో చూసినా, ఐఏఎస్ లో చూసినా, తర్వాత లాయర్లు చూసినా, డాక్టర్లు చూసినా, ఉన్నత A1 జాబులనే వాళ్ళు కలెక్టర్లుగా చూసినటువంటి ప్రతి ఒక్కరు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మంచి మంచి A1 జాబులుగా చెప్పుకున్నటువంటి దాంట్లోనే వీళ్ళు బ్రాహ్మణులు ఒక 70 నుండి 80% వరకు వాళ్ళే ఉన్నారు. సో దయచేసి నేను ఒకటి గుర్తు చేస్తున్నా. ఫ్యూచర్ లో ప్రమాదం ఏంటిదని మీరు అనవచ్చు. ప్రమాదం ఏంటిదంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ రిలేషన్ల పిల్లలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 70% వాళ్ళు జాబ్లలో 70% ఉండి వాళ్ళనే తీసుకునే అవకాశం ఉంటది. రికమెండేషన్ తోటి వాళ్ళే పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. మన దాకా రావాలి. సో దయచేసి యువత మేల్కోవాలి. ప్రశ్నించే తత్వం మనలో ఏర్పడినప్పుడే దానికి సమాధానం దొరుకుతుంది. ప్రశ్నించే తత్వం మనలో లేకపోతే మన సమాజం అనేది అట్టడుగున చేరి పేదలు నిరుపేదలు అదేవిధంగా నిరుద్యోగత అనేది పెరిగిపోయి మన జీవితంలో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అందుకోసమే నేను ఒకసారి ఆలోచించండి. యువత ఆలోచించి మీరు కూడా రాజకీయాల్లోకి రావాలి. మీరు కూడా ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. ప్రజలను పరిపాలకుల్ని ప్రశ్నించాలి. ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో అప్పుడే మనకు పరిపాలన కరెక్ట్ గా అందుతుంది. మన యొక్క సమాజం అనేది బాగుపడుతుంది. ఈ యొక్క సమాజంలో మన మీద కూడా మన వంతు ప్రయత్నం చేయాలి. మన మీద కూడా ఆధారపడి ఉంటది. ఎవరైతే ప్రశ్నిస్తారో వారి మీద కూడా సమాజం అనేది ఆధారపడి ఉంటది. కాబట్టి ఈరోజు ప్రజలు అమాయకులుగా బలవుతున్నారు రాజకీయ నాయకుల చేతులతోటి. సో దయచేసి ప్రశ్నించే వారు ముందుకు రావాలి. ప్రశ్నించే వారే మరి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీగా, వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, మేయర్లుగా, కార్పొరేటర్గా, కౌన్సిలర్గా మీరు ఈ విధంగా తయారు కావాలి. మన భారతదేశ చరిత్ర రూపురేఖలను మనం మార్చాలని నేను ఈ యొక్క సవినయంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.